నగరంలోని భగత్ సింగ్ నగర్ బస్తీలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డున పడ్డ ప్రజలు మేమున్నామని కూడా ప్రభుత్వానికి గుర్తులేదు. రాత్రి వర్షానికి గుడిసెలు కూలి రోడ్డున పడితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. గుడిసెల మీద మొత్తం 2-3 గుడిసెలు ఇరిగిపోయినాయి మొత్తానికే. మేము పనిపోయచ్చు ఎవరు వస్తలేరు. అసలు మేము ఇక్కడ ఉన్నామని పట్టించుకుంటలేరు. ప్రభుత్వం అసలు మర్చిపోయింది. ఎప్పుడు ఉడవికేయాలి వీళ్ళను కాదు, వీళ్ళని రోడ్డు మీద వేయాలి. ఎప్పుడు ఉడవికని చూస్తున్నారు అందరు కలిసి. ఎవరు అన్నారు? మాకెవరు చెల్లెళ్ళు అన్నప్పుడు ఇండ్లు ఇయ్యాలి కదా సార్. మాకు చెల్లెళ్ళు అక్కలు అన్నప్పుడు ఇండ్లు ఇయ్యాలి. 100 సార్లు ఎమ్మెల్యే ఆఫీస్ కు, సీఎం ఆఫీస్ కు, కలెక్టర్ ఆఫీస్ కు, ఎంఆర్ ఆఫీస్ కు తిరిగినా మేము ఎన్నో సార్లు తిరుగుతున్నాం. చూస్తాం, మీ కాగితాలు పైపోయినాయి చూస్తాం అనేదే ఉంది కానీ ఇస్తాం అనేది లేదు. రాత్రి కనీసం చెట్లు గుడిసెలైన పడ్డాయి, కరెంటు లేదు, నీళ్లు రాలేదు. వీళ్ళు గీడ ఉన్నారు గుడిసెల్లో ఎట్లా అని చూసిరా? ఒక్కరు కూడా రాలేక ఇంత అన్నం ప్యాకెట్ ఇవ్వలేక ఇన్ని నీళ్లు పోయలేదు. ఇప్పటి వరకు మేము ఇప్పుడు పొద్దుగాలకి ఇంత టిఫిన్ కొనుక్కొచ్చుకొని తిన్నాము. ఎవరు మాకేం మంచి నీళ్ళు ఇవ్వలేదు, చాయ్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఎవరు రాలేదు ఇంతవరకు. మోకాళ్ళ నీళ్ళు మళ్ళీ నీళ్ళు ఎత్తి పోసుకున్నాం. నైట్ 12 వరకు నీళ్ళు ఎత్తి పోసుకొని చెత్త ఎత్తి పోసుకుంటా. అసలు తిండి లేదు, తిప్పలు లేవు, ఏది లేదు, కరెంటే లేదు. గొంతులు కూర్చున్నాం తెలుసా? అందరం వచ్చి గొంతు కూర్చున్నాం. ఎవరు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు.